మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రధాన అంశం ఇంజనీరింగ్ కళాశాలల్లో జీతాలు చెల్లించడం లేదని చెప్పేసి ప్రధానమైనటువంటి ఫిర్యాదు మన దృష్టికి రావడం జరిగింది. ఈ విషయం పైన మనం మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలు సొసైటీని ఏర్పాటు చేసుకొని సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. సొసైటీ ఏర్పడినప్పుడు నిబంధనల ప్రకారంగా అన్నీ అమలు చేస్తామని చెప్పేసి అఫిడవిట్లు సమర్పించారు. అదేవిధంగా ఏఐసిటికి, జేఎన్టీహెచ్కి, ఉస్మానియా యూనివర్సిటీకి, అనుబంధ యూనివర్సిటీలకు అఫిడవిట్లు సమర్పించినటువంటి కళాశాలలు మరి వాళ్ళ జీతాలు చెల్లించలేమన్నటువంటి మాటలు వస్తున్నాయంటే, జీతాలు చెల్లించలేని పరిస్థితి వచ్చింది అంటే కారణం ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యత అనేది ప్రతి ఒక్కరిపైన ఉంది. జీతాలు చెల్లింపు, వేతన సంఘ జీతాలు ఇస్తున్నామని చెప్పేసి 2022, 23, 24, 25 ఈ 3 ఇయర్స్లో డాక్యుమెంట్స్ని టీఏఎఫ్ఆర్సీకి సమర్పించినటువంటి సంస్థలు మరి ఏ ఒక్క సంస్థ కూడా వేతన సంఘ జీతాలు ఇవ్వకుండా కాలం వెల్లదీస్తూ 3 సంవత్సరాలకి తప్పుడు నివేదికలు ఇస్తూ వారికి ఆ నివేదికల ద్వారానే జీతాలు ఇస్తున్నామని చెప్పినటువంటి సంస్థలు ఏ ఒక్క కాలేజీలకు కూడా వేతన సంఘ జీతాలు అమలు చేయడం లేదు. కాబట్టి ఇంజనీరింగ్ ఫీజులు భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వస్తున్నటువంటి వార్తల్లో చూసినట్టయితే అసలు జీతాలే దిక్కు లేదు, ఎలా పెంచుతారని చెప్పేసి మేము అడుగుతున్నాం. గత 3 సంవత్సరాల నుంచి జీతాల పెంపు లేదు, సరైనటువంటి జీతాలు చెల్లించడం లేదు. మరి అలాంటి పరిస్థితిలో ఏ విధంగా ఫీజులు పెంచుతారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఏది ఏమైనా ఇవాళ ఇంజనీరింగ్ కళాశాలలు ఉద్యోగుల యొక్క జీతాలను, వేతన సంఘ జీతాలు చెల్లించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. వేతన సంఘ జీతాలు చెల్లించి ఫీజులను పెంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, ఏ కాలేజీలోనైతే 2 నుంచి 3, 4 నెలల జీతాలు చెల్లించడం లేదో ఆ కళాశాలలు ఖచ్చితంగా జీతాలు చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.